వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగబోవుగద నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగబోవుగద నిర్వేదము భేదింపగా చాలును తల్లి ప్రేమ నిర్వేదము భేదింపగా చాలును తల్లి ప్రేమ ఇతరాశల్లేవు ముమ్మాటికిన్ ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. ఆరాధన కంటే ఆచరణ గొప్పదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1753వ భాగానికి స్వాగతం పలు. ఆ స్థితి పొందడం ఎలాగా అని అడిగింది బ్రాహ్మణుణ్ణి. పొందడం అంటే ఏమిటి అర్ధాంగి ఆలోచించావా? పొందడం అంటే చేరడం. మనం ఈ మాటలే వాడతాం సాధారణంగా. చేరడం, పొందడం, తెచ్చుకోవడం ఇవో అంటాం. దూరంగా ఉన్నదాన్ని తెచ్చుకుంటాం, ఎక్కడో ఉన్నదాన్ని చేరుకుంటాం. ఇక్కడే ఉన్నదాన్ని ఎవరన్నా తెచ్చుకుంటారా? నీవై ఉన్నదాన్ని వేరే పొందడం ఉంటుందా? ఇక్కడే ఉన్నదాన్ని ఎవరైనా తెచ్చుకుంటారా? మన ఇంట్లో ఉన్నదాన్ని పక్కింట్లో తెచ్చుకుంటామా? మనమై ఉన్నదాన్ని పొందడం ఏమిటండి? పొందే ఉన్నాం మనం. అందుకే శంకరాచార్య చాలా స్పష్టంగా వివేక చూడమని చివరిలోను ఇతర స్తోత్రాలను కూడా నచోత్పత్తిర్న వినాశో నబద్ధో నచ సాధక న ముముక్షుర్నవై ముక్తి ఇత్యేషా పరమార్థత. బద్ధుడు లేడు, ముక్తుడు లేడు, ముక్తి లేదు, ముముక్షువు లేదు. ఇది ఒక మాయ. దీన్ని తెలుసుకోలేకపోతున్నాం మనం. అసలు మనం ముక్త స్థితిలోనే ఉన్నామన్నారు. ఈ అడ్డంగా ఉన్న వాటిని తొలగించుకోవడం తప్పితే కొత్తగా చేయవలసిన ప్రయత్నం ఏదీ లేదు. అది మనకి ఇష్టం లేకపోవడం వల్లనే ఎక్కడో ఉందని, దాన్ని ఏదో పొందాలని, చాలా కష్టమని, దానికి ఎన్నో జన్మలు అవసరమని, అది ఎవరికో తప్ప సాధ్యం కాదని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. మనకి ఇష్టం లేదనే విషయాన్ని మనం అంగీకరించాం. దాన్ని చాలా పక్కకి తోసేస్తాం. ఆ విషయాన్ని మనకి ఇష్టమే కానండి, అంత అదృష్టం మాకు ఎక్కడది? అసలు అంత అదృష్టం నిజంగా వస్తే వద్దండి, మా కోళ్ళు ఇంకా నీళ్ళు వేసుకోలేదనేవాడు రకరకాలు ఉన్నారు ఇక్కడ. శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమై నీకు మోక్షం ఇస్తాను రామ్మ అంటే మా కోళ్ళు ఇంకా నీళ్ళు వేసుకోలేదు, వచ్చే తప్పకుండా వచ్చేస్తాం అయ్యి బాబోయ్ అంటారు. అంతే. ఆ నీళ్ళు వేసుకున్నాక వచ్చి విష్ణువు ఏమమ్మా వస్తా అన్నావు కదా అంటే, పిల్లాడు నీళ్ళు వేసుకుందయ్యా, పిల్లాడు పుట్టాలి కదయ్యా, నీళ్ళు బంగారంగా అనేస్తారండి. విష్ణుమూర్తిని మాయ చేసేస్తారండి. అయ్యి బాబోయ్. సరిగ్గా ఇదే కథ మీకు వేదంలో ఉంది. వేద హరిశ్చంద్రియమని వరుణుడనేటువంటి దిక్పాలకుడు హరిశ్చంద్రుడనే ఒక రాజుకి పరీక్ష పెడతాడు. ఇలాగ ఆయన ఏదో కొడుకులు లేరంటే కొడుకునిచ్చి, నీకు కొడుకులు లేరని ఏడుస్తున్నావు కాబట్టి ఇస్తున్నాను, కానీ వాడు పుట్టగానే నాకు ఇచ్చేయాలంటాడు, చనిపోతానంటాడు. అదే పుడితే చాలంటాడు. పుట్టాక పెడితే ముద్దు ముచ్చట ఏం తీరలేదు, పేరైనా పెట్టుకోవద్దా అంటాడు. పేరు పెట్టాక బారసాల అయ్యాక పెడితే వాడికి ఉపనయనం చేయొద్దా అంటాడు. ఉపనయనం అయ్యాక పెడితే పెళ్లి చేయొద్దా అంటాడు. పెళ్ళి అయ్యాక పెడితే వాడికి పిల్లలు పుట్టద్దా అంటాడు. అప్పటికి వరుణదేవుడు గొళ్ళుమండి నీ కొడుకుని ఇస్తావో వాడి బదులు ఇంకోటిని ఇస్తావా అంటే పరమదారుణంగా రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. యజ్ఞంలో బలి వేయడానికి మనిషి కావాలని. ఇది చరిత్ర. వేదంలో ఉంటుంది కదా. వేద హరిశ్చంద్రియం, కావ్య హరిశ్చంద్రియం అని రెండిటికి పోల్చి విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు కథ. కావ్య హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడ్డాడు, వేద హరిశ్చంద్రుడు అన్నీ అబద్ధాలే. మనుషులు ఇలా ఉంటారు, వదిలేస్తూ ఉంటారు, వదలరు. పైగా ఎవరితో వదలనీయడం లేదు అంటారు. మేము ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదు. కుదరకపోవడం మన ప్రయత్నం సరిగ్గా లేదు. అసలు మనకు వదలడం లేదు. వదిలేయాలంటే ఎంతసేపు అండి? మన మనస్సులో మనం ఆలోచించుకోవలసిన దాన్ని ఎవరితోనూ ఆలోచించడం ఏంటి? అది తేడా. అందుకని చెబుతున్నాడు స్పష్టంగా. ఆ స్థితి అంటావు వెరిదానా, అతనితో అపజేయునట్టి సాధనము లేదు, ఇంద్రియములకందడు ఏమి లక్షణములు లేవు, నిర్గుణత్వ నిరూఢుండు అహంతలేమి దోచుకాంత కనుము. ఏ సాధనము లేదు, ఇంద్రియాలకు అందడు, వాక్కుకు అందడు, మనస్సుకు అందడు. అందుకుందామనే ప్రయత్నంలో ఇవి మాయమైపోవాలి, అప్పుడు అందుతాడు. ఆ మాయమైపోయినప్పుడు ఉండేది అది, అందేదేం లేదు అందులో. ఇక్కడ అదే ఉంది, అక్కడ అదే ఉంది. వాటికి అడ్డంగా కొన్ని ఉన్నా అవి తీసేస్తే చాలు. ఓ కుర్చీలో మనం కూర్చోదలుచుకున్నాం, ఆ కుర్చీలో ఏవో పుస్తకాలు ఏవో ఉన్నాయి. కుర్చీలో కూర్చోవాలంటే ఏం చేయాలి? పుస్తకాలు తీసేయాలి. అందుకని ఆ పుస్తకాలు ఆ బట్టలు అన్నీ ఉండగా కుర్చీ అని చెప్పి లాగేమనుకోండి, అవన్నీ మన మీద పడతాయి, గాయాలు అవుతాయి.
వస్తువులు పాడవుతాయి. కుర్చీ ఇక్కడ స్పష్టంగానే ఉంది, కూర్చుందుకు సిద్ధంగా ఉంది, కానీ దాంట్లో ఏవో పెట్టాం అనుకోకుండా అవి తీసేయాలి. ఆత్మ సిద్ధంగా ఉంది, స్పష్టంగా ఉంది, దర్శనం ఇస్తూనే ఉంది. దాని మీద పెట్టాం కుటుంబం అని, భర్తని, భార్యని, పిల్లలని, పెళ్ళిళ్ళని, ఉద్యోగాలని, చెత్త చెదారం పోగేశాం. ఇది మొత్తం తీసేయాలి. ఆ తీసేయడం ఇష్టం లేక మనం ఏం చేస్తాం, మనం ఆ కుర్చీ నా దగ్గరికి రావడం లేదు, ఆ కుర్చీలో కూర్చోవాలనుంది, వీలు ఎందుకు కాదమ్మా, తీసేయ చెత్త, మనకి ఇష్టం లేదని చెప్పరాదా? అది సమస్య. అది అహంతలేమి తోచుకాంత, ఇంద్రియాల వల్ల కొలవడం వల్ల అయ్యేది కాదు. ఇది దీని సాధనం లేదు, దానికి లక్షణాలు లేవు. పోనీ ఇలా ఉంటుందంటే, అది నల్లగా ఉంటుందంటే పట్టుకుందామండి, తెల్లగా ఉంటుందంటే పట్టుకుందామండి, లేదు నలుపు తెలుపు లేదు. ధర్మం అధర్మాలకు అతీతం, ధర్మాధర్మ వివర్జిత. అది అణువా అణుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్, అణుర్బృహత్కృశ స్థూలక గుణభృత్ నిర్గుణ. ఎలా పట్టుకుంటావు? అన్ని రెండవుతుంది. అణురణీయాన్ మహతో మహీయాన్, సత్తు అసత్తు, భిన్నం అభిన్నం, సాంగం నిరంగం, అన్నీ అవుతుంది. ఎలా పట్టుకుంటావు? లక్షణాలు లేవు. నిర్గుణత్వ నిరూఢుండు, నిర్గుణమది. గుణం అంటే వింటినారని కూడా అర్థం ఉంది. వింటినార లేకపోతే బాణం వేయడం వీలు కాదుగా. భగవంతుడు నిర్గుణుడు. మంచిది. ఈ పడే బాణాలు, ఈ వ్యామోహాలు ఇవన్నీ ఆయనకి సంబంధం లేదు, మనం తెచ్చిపెట్టుకున్నాం. ఎప్పుడు కనిపిస్తాడు? చాలా స్పష్టంగా ఉంది తిక్కన గారి పద్యంలో, అహంతలేమి తోచు కాంత కనుము. అహం అనేది మర్చిపోతే చాలు. నేను అనే స్ఫురణ ఎక్కడ కలుగుతోందో గమనిస్తే అది నశిస్తుంది. గమనించడం ఎలాగా? కృష్ణమూర్తి గారు చెప్పారు. పరువెత్తున్ తరువెత్తు వాహిని అహంభావము వెన్నాడుచున్ పరిశీలింపు ముదాని మూలమును తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను అటుపైన్ కనిపింపదస్తిత్వము. తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను అటుపైన్ కనిపింపదస్తిత్వము. ఈ పరిణామం అనివార్యము, ఈ క్రియయే అద్వైత స్థితించేర్చడిన్. కృష్ణమూర్తి గారి తత్వం చదివి సాగర ఘోష కావ్యంలో 10వ అధ్యాయంలో రాసిన పద్యం. పరువెత్తున్ తరువెత్తు వాహిని అహంభావము, సముద్రంలో కెరటాలు లేచిపడినట్టుగా అహం నేను నేను అని అస్తమాను లేస్తూ ఉంటుంది, పైకి తోకలేపుతూ ఉంటుంది. విన్నాడుచున్ పరిశీలింపుము దాని మూలమును, దాన్ని ఏం చేయొద్దు, ప్రత్యేకించి ప్రతిక్రియ చేయాలి అంటే మళ్ళీ లేస్తుంది. అది అంటే తొక్కయ్యని ఏదో ఆవేశంలో ఉంటే కానీ తొక్కకూడదు. ఏం చేయొద్దు, చేర్చొద్దు, పేర్చొద్దు, తీర్చొద్దు, తొక్కద్దు, ఏమనద్దు, దాన్ని చూడు అంటాడు ఆయన. అది పరిశీలింపుము దాని మూలము. అలా మూలాన్ని పరిశీలిస్తూ ధ్యానం చేసి అదే దృష్టితో అలాగే ఉండిపోతే ఏమవుతుంది? అది తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను. ఆ మార్గం సరిగ్గా అనంతమైన చైతన్య సాగర గర్భంలో లీనమైపోతుంది. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. అటుపైన కనిపింపదు అస్తిత్వము. ఇదివరలో మనం సుడిగాలి ఉదాహరణ చెప్పుకున్నాం. సుడిగాలి ఇక్కడ గుండ్రంగా తిరుగుతుంది, ఓ శరీరం ధరిస్తుంది ఏదో గొట్టంలాగా, ఇంకో పక్కకి గడుతుంది, కాసేపటికి ఇంకో శరీరం ధరిస్తుంది. అలా తిరిగి 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 సముద్రం వైపు గడిపోతుంది, సముద్రంలో మునిగిపోతుంది, ఇంకా కనపడదు. తీరం దాటింది అంటారు, అయిపోయింది అంతే. అటుపైన కనిపింపదు అస్తిత్వం. ఈ పరిణామం అనివార్యము. అందరికీ ప్రయత్నం చేసినా చేయకపోయినా ఎప్పటికైనా రావలసింది, వచ్చి తీరేది అది. ఈ క్రమమే అద్వైత స్థితిని చేర్చడిన్. అది దానికోసం క్షణం ప్రయత్నం చేసినా సరే గొప్పదే అన్నారు వేదాంతులు. ఈ బ్రహ్మజ్ఞానం పొందడానికి, ఆ అహం అనేదాన్ని పరిశీలించడానికి, శరీరం లోపల మనస్సులో బుద్ధిలో అంతరాంతరాల్లో ఎక్కడ నేను అనేది స్ఫురిస్తుందో ఆ నేను మీద దృష్టి పెడితే ఒక్క క్షణం చాలట, అది గొప్ప ఆనందంట. ఆ ఒక్క క్షణం ప్రయత్నం చేయగలిగితే, ఒక్క క్షణం మనస్సును స్థిరంగా దాని మీద ఉంచగలిగితే అది ఎంత విశేషము అంటే, మిన్నికంటి గురునాథ శర్మ గారు జీవ విచారం అనే పుస్తకంలో అద్భుతంగా చెబుతారు ఆ విషయాన్ని. స్నాతం తేన సమస్త తీర్థ సలిలై దత్తా చ సర్వావని యజ్ఞానాం చ కృతం సమస్తం అఖిలా దేవాశ్చ సంపూజితా సంసారాశ్చ సముద్ధృతా స్వపితరక త్రైలోక్య పూజ్యోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాతో. ఎంత గొప్ప సాహిత్యం ఉందండి, చెప్పుకోవాలి. కానీ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్. ఆ నేను అనేదాన్ని లోపల గమనించడంలో ఒక్క క్షణం గనక మనస్సుని స్థిరంగా ఉంచి దాని మీద పెట్టగలిగితే, శ్రాతం తేన సమస్త తీర్థ సలిలై, వాడు 144 ఏళ్లకి 12 పుష్కరాల్లో మునిగినట్టే, ఇంకెక్కడికి వెళ్ళక్కలేదు. దత్తాచ సర్వావని, సమస్త భూమండలాన్ని సామ్రాజ్యాన్ని జయించి పరశురాముడిలాగా కశ్యపుడికి దానం ఇచ్చేసిన ఫలితం వస్తుంది. వదిలేయడమేనండి ఫలితం.
ఇప్పుడు భూమండలం అంతా నాది కావాలంటే నాకు అక్కర్లేదు అనుకున్నవాడు ఎంత ఆనందంగా ఉంటాడు, నాది కావాలనుకున్నవాడు పొందాక ఆనందంగా ఉంటాడు, అక్కర్లేదు అనుకున్నవాడు పొందకుండానే ఆనందంగా ఉంటాడు. వీడే గొప్పవాడు. ఫలానా పదవి నాకు కావాలి అంటే దానికోసం ప్రయత్నం చేస్తే అది వస్తుందో లేదో చెప్పలేం. పోనీ వచ్చాక ఆనందంగా ఉండొచ్చు, ఉంటాడని కూడా చెప్పలేం. ఏమో ఉండనిస్తారా? పదవులకి ఈయనకి పదవిలోకి తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆశలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటే వాళ్ళు పీక్కు తింటారు అక్కడి నుంచి. నేను ఊరికే పదవిలో పెట్టామా అని. ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరిగాయి. మరి ఇదివరకు ఉన్న శాఖను కొంతమందికి మారిస్తే వాడు రావట్లేదా, అందువల్ల మార్చారు, ఇందువల్ల మార్చారంటూ వస్తాయండి. పదవులు ఉన్నాక అలాగే ఉంటాయి. అసలు అది నాకు అక్కర్లేదు అనుకుంటే గొడవే లేదు. అందుకని దత్తాచ శర్మావని భూమండలాన్ని మొత్తం పరిపాలించిన వాడు ఆనందంగా ఉంటాడో లేదో కానీ ఈ భూమండలంలో అణువు కూడా నాకు అక్కర్లేదు అనుకున్నవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అదే జ్ఞానం. యజ్ఞానాంచ కృతం సమస్తం, ఈ యాగం ఆ యాగం, ఈ యజ్ఞం ఆ యజ్ఞం, ఇంకేమీ లేదు, అన్ని యజ్ఞాలు అతను చేసినట్టే. అఖిలాదేవాశ్చ సంపూజితాగా, ఆ వ్రతం చేయలేదు, ఈ నోము చేయలేదు, ఈ పూజ చేయలేదు, ఈ దేవతార్చన చేయాలి, అక్కల అందరు దేవతలు ఆయన చేత పూజింపబడినట్టే. ఇంకో మాట సంసారాచ్య సముద్రతా స్వపితరక, అప్పుడు ఇంకా ఇంకో బంధం ఉంటుందండి. ఇన్ని వదిలినా వదలని బంధం పితృదేవతలు. అమ్మ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. జరత్కారుడనే మహర్షి బ్రహ్మజ్ఞానాన్ని నిజంగానే పొంది ఆయన వివాహంతో సంబంధం లేకుండా తపస్సుకి వెళ్ళిపోదామని చూస్తుంటే పితృదేవతల కనబడి నువ్వు పెళ్లి చేసుకు తీరవలసిందే అన్నారు. ఎందుకంటే మా కోసం అన్నారు. ఇదో కూడా ఇది. ఆయన నానాయాతన పడ్డాడు. అప్పటికీ చేసుకోకుండా ఉండాలని 100 షరతులు పెట్టాడు. ఒక అమ్మాయి కావాలి కానీ నా పేరే ఆ అమ్మాయికి ఉండాలి, మగ పేరు ఆడాలికి ఎలా ఉంటుందండి, ఉండాలి అని చెప్పాడు. జరత్కారు అదే పేరుతో దొరికింది. తెలుగులో అటువంటి పేరు ఉంటుంది వెంకటరమణ, మగాళ్ళకి ఆడాళ్ళు కూడా ఉంటుంది అది. అందుకని అలా పేరు దొరికింది అక్కడికి. వాసుకు చెల్లెలు అక్కడికి ఒక షరతు పెట్టాడు. ఏమాత్రం తేడా వచ్చినా నా మాట కాదంటే వెళ్ళిపోతానన్నాడు. పాపం ఆవిడ అలా ఒప్పేసుకుంది. ఎవరు ఒప్పుకోరు అలాగా, ఒప్పేసుకుంది. అంటే ఈయనకి పెళ్ళి అయ్యే యోగం ఉంది, ఆస్తికుడు అనేవాడు పుట్టాల సమస్య అది. అలా పితృదేవతలు అడ్డం తగులుతారేమో బ్రహ్మజ్ఞాని కంటే అది కూడా చెబుతున్నారు ఇక్కడ. సంసారాచ్య సముద్రదాస్వపితరగా, నిజమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందితే పితృదేవతలందరూ అప్రయత్నంగా ఉద్ధరింపబడతారు. అతను వాళ్ళకి ఈయన తర్పణాలు వదిలిపెట్టడం కోసం మళ్ళీ ఈ రొంపిలోకి దిగాల్సిన అవసరం లేదు. అంతేకాదు త్రైలోక్య పూజ్యోప్యసో, 3 లోకాల్లోనూ పూజనీయుడు వాడు ఒక్కడే. దేవతలు దిగి రావాల్సిందే. బ్రహ్మజ్ఞాన విచారణ కోసం ఒక క్షణం మనం కేటాయిస్తే ఇంత ఫలితం ఉందండి. ఇది ఇప్పుడు ఏ రకమైన స్నానాల ఫలితాలకి, దీపాల ఫలితాలకి, అశ్వమేధ యాగాల ఫలితాలకి, రైసు యాగాల ఫలితాలకి, పుణ్యక్షేత్రాల ఫలితాలకి దీన్ని సరిపోలుస్తారో దయచేసి చెప్పండి నాకు ఎవరైనా. ఇది భక్తి అంటే, ఇది జ్ఞానం అంటే, ఇది వైరాగ్యం అంటే. ఇంత జరిగాక అర్జునుడు విచిత్రమైన ప్రశ్న వేశాడు. ఎంత విన్నా సరే మనం మామే. అర్జునుడు మనకి ప్రతినిధి. అందుకని ఆ బ్రాహ్మడు భార్య ఎక్కడున్నారో చెప్పవయ్యా అన్నాడు. కృష్ణుడు ఒక్కసారి ఆ వేణువు పక్కనెట్టి కూర్చుని ఆ పంచి మోకాల మీదకి లాగే మళ్ళీ అడుగు అన్నాడు. ఆ బ్రాహ్మడు ఆ భార్య ఎక్కడున్నారో చెప్పవయ్యా. ఎందుకు అన్నాడు. వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుందామని. ఈ బుద్ధి ఇలాగే ఉంటుందండి. మీరు భారతం చదవండి. మనం సరిగ్గా ఇలాగ ఆలోచిస్తాం కదండి. మహాతత్వవేత్త ఫలానా ఆయనంటే ఆయన దర్శనమే పుణ్యం అమ్మ, సాయంత్రం వెళ్ళిపోదాందా ట్యాక్సీ మాట్లాడు. అంతేగాని ఆయనంత గొప్పవాడైతే మనం ఆ ప్రయత్నం మనం చేయొద్దా? ఆయన దగ్గరికి వెళితే మనకేం వస్తుంది? మనమే అంటే మన ఆలోచన ఏమిటి ఇక్కడ? ఆయన మీద గౌరవం కాదండి, కృత్రిమత్వం నటించొద్దు. అసలు విషయం ఏంటంటే ఆయన మీద గౌరవం కాదు. మనం ఏమీ శ్రమ పడకుండా ఆయన దర్శనం చేసి 4 అట్టుబడులు ఇవ్వడం ద్వారా ఆ జ్ఞానం కొట్టేయాలి. ఇంతకంటే స్వార్థపరుడు ఉన్నాడా? ఇది మన నాటకం. పైకి చెప్పం ఈ విషయాన్ని. దర్శనం 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 అని ఇందుకే అంటారు. అదేదో మనకు దక్కేయాలి, అదేదో మనకు దక్కేయాలి. రాదు అలాగా. అట్టిపళ్ళతో వచ్చేది కాదు అది ఆత్మజ్ఞానం. అట్టిపళ్ళతో తొక్కొస్తుంది, ఆత్మజ్ఞానం రాదు. మన ప్రయత్నం అంతా ఇదేనండి. రాముడు ఇంత గొప్పవాడు అంటే గుడిగట్టి ఉత్సవం చేస్తాం కానీ రాముళ్లాగా ఉందాం, రాముళ్లాగా త్యాగం చేద్దాం, రాముళ్లాగా పెనతలతో తగాదా పెట్టుకోకుండా ఆవిడికి అడిగింది ఇచ్చేద్దాం, రాముళ్లాగా పొద్దున్న సింహాసనం రాత్రి వనవాసం అంటే సిద్ధపడిపోదాం అని మనం అనుకోమండి. రాముడికి తేనెతో నూనెతో పానకంతో మొత్తం అభిషేకం చేస్తాం. తద్వారా రాముడు మనకేదో ఇవ్వాలని ఆశిస్తాం. రాముళ్లాగా పొద్దున్న సింహాసనం రాత్రి వనవాసం అంటే సిద్ధపడిపోదాం అని మనం అనుకోమండి. రాముడికి తేనెతో నూనెతో పానకంతో మొత్తం అభిషేకం చేస్తాం. తద్వారా రాముడు మనకేదో ఇవ్వాలని ఆశిస్తాం. ఇదే కదండి అర్జునుడు వేసిన ప్రశ్న. అందుకే వ్యాసుడు ఇలా నిర్మాణం చేశాడు భారతాన్ని. మనలాంటి వాడే అర్జునుడు. ఎక్కడున్నారా బ్రాహ్మణుడు అంటే ఎందుకు అన్నాడు.
ఓసారి దర్శనం చేసుకుని నీ తలకాయ వాళ్ళని దర్శనం చేసుకుంటే నీకేమిటి వస్తుందయ్యా? ఇంతకే ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణి ఎవరో చెప్పమంటావా అర్జున? విను. నా మనంబును బుద్ధిజు కృపామహిత బ్రాహ్మణుండు బ్రాహ్మణిజు. అర్జునుడు కింద పడిపోయాడు నవ్వలేక. అయ్య బాబోయ్, 16,000 మాయలు ఎలా చేసావో నాకు అర్థమైందయ్యా. నా మనంబును బుద్ధిజు కృపామహిత బ్రాహ్మణుండు బ్రాహ్మణియు ఋషికామేయమైన క్షేత్రజ్ఞామల వస్తువును నేన అనియ నరేంద్ర. పరీక్షిత్తు కూడా పక్కున్న వేడు పాపం. వెర్రివాడ. పురాణ కథలను ఎలా తీసుకోవాలో తెలియట్లేదు అర్జున. ఏదన్నా ఒక విషయం చెప్పగానే వాళ్ళు ఎక్కడున్నారు పరిగెట్టుకు వెళ్ళిపోదాం, వాళ్ళకు గుడి కట్టించేద్దాం, వాళ్ళ గవర్నమెంట్ తరఫున 2 ఎకరాలు రాసేద్దాం, అక్కడ పీఠం పెట్టేద్దాం, ఈ ధ్యానం అందరికీ నేర్పే పాఠశాల ఒకటి పెట్టేద్దాం. ఇంతేనా? నువ్వు చెయ్యవా? అందరికీ పుస్తకాలు పంచిపెడతావా? నువ్వు చదవవా? తపస్సు గురించి అందరికీ చెబుతావా? నువ్వు చెయ్యవా? ఆ బ్రాహ్మడు ఎక్కడున్నాడో చూస్తావా? ఆయన కాళ్ళకి అట్టిపళ్ళు పూసేద్దామనా? నాకు తెలుసు నువ్వు ఎలాంటి పని చేస్తావని, అందుకే చెబుతున్నా. నా మనంబు బుద్ధియు కృపామహిత బ్రాహ్మణుండు బ్రాహ్మణియు. నా బుద్ధి ఆ బ్రాహ్మణుడు, నా మనస్సు ఆ బ్రాహ్మణుడు భార్య. నీకోసం నేను చెప్పిన కథ అనడండి. ఎంత గొప్పవాడండి కృష్ణుడు. ఎలా చెబుతాడు పరమాత్మ. అంతా రక్తి కట్టించి మొత్తం మన కళ్ళ ముందు జరిగినట్టు చెప్పాక ఏమన్నా అంటే నా బుద్ధి మనస్సు తప్పితే ఏం లేవయ్యా. ఋషికామేయమైన క్షేత్రజ్ఞామల వస్తువును నేనా ఆయన తెలుసుకున్నాను అని చెబుతున్నటువంటి పరమాత్మ స్థానం ఉందే, అది నేను. ఇది నా బుద్ధి, అది నా మనస్సు. మనోబుద్ధుల మధ్య జరిగిన సంవాదం. మన శరీరంలో కూడా మన మనస్సులో కూడా ఇటువంటి సంవాదాలు జరిపించుకోవాలి, మనలో మనమే తర్కించుకోవాలి. ఊరికే లౌకికమైన విషయాలు మాట్లాడుకుని అదేమవుతుంది ఇదేమవుతుంది, దీనికి మనం ఏం చేద్దాం, దానికి మనం ఏం చేద్దాం, దేనికి మనం చేయగలిగింది ఏం కనపడాలా? ఈ మనం చేసినంతలో ఏం మార్పు ఏం కనపడలేదు అక్కడ, అనవసరం అది. అంతకంటే అసలు ఈ సృష్టికి మూలం ఏమిటి? మనుషులు ఎంత చిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? కన్న తండ్రి కూతుర్ని చంపేయడం ఏమిటి? తల్లి పిల్లల్ని చంపేయడం ఏమిటి? ఇంత ఘోరంగా ఎందుకు జరుగుతున్నాయి? భర్తకు భార్య మీద ఎంత కోపం ఉంటే మాత్రం ముక్కల కింద నరికేసి సూట్ కేసులో పెట్టి దహనం చేయడం ఏమిటి? ఇంత పైశాచికంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మనుషులు? అసలు దీనికి మూలం ఏమిటి? ఇన్ని ప్రపంచ యుద్ధాలు వచ్చినా బుద్ధి లేకుండా మళ్ళీ ప్రపంచ యుద్ధాలకు సిద్ధపడడం ఏమిటి? మరి ఇదే ప్రపంచంలో ఎంత చిత్రమైన మనకి సౌభాగ్యపరమైన వార్తలు ఉన్నాయి అంటే, ఒక ఇంజనీరు సాఫ్ట్వేర్ అతను ఉద్యోగానికి వెళితే క్యాబ్ పిలిచాట. అతను ఆ డ్రైవరు ఇంగ్లీష్లో చాలా స్వచ్ఛంగా ధారాళంగా మాట్లాడాడు. ఒక డ్రైవర్ అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడడంతో ఇతనికి అనుమానం వచ్చి అతను అడిగట్టు, నీ వివరాలు ఏమిటంటే నా పేరు ఆనంద్ అన్నట్ట. ఏమిటంటే ఆ వివరాల్లో బయటపడింది ఏమిటంటే అతను ప్రత్యేకించి ఒక 50 క్యాబ్లు ఉండేటువంటి కంపెనీకి యజమాని. మరి అతను డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నా అంటే, మీ డ్రైవర్ రాలేదా? లేదు, మా డ్రైవర్ ప్రమాదంలో చనిపోయాడు, నేను వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి నష్టపరిహారం ఇస్తానంటే ఆ భార్య ఆ పిల్లాడు ఆత్మాభిమానంతో మావాడు వృత్తి ధర్మం చేస్తూ చనిపోయాడండి, మీ వల్ల జరగలేదు, ఇది మీరు ఇచ్చే డబ్బు మేము తీసుకుందుకు సిద్ధంగా లేము. బలహీన వర్గంలో పుట్టిన ఒక డ్రైవర్ కుటుంబం మాట్లాడిన మాటలండి ఇది. ఇంతకంటే దేవతలు ఉంటారా అండి భూమి మీద? మేము తీసుకోమండి, మాకు అక్కర్లేదు, మా వృత్తి ధర్మం చేస్తూ వెళ్ళిపోయాడు. లేదమ్మా నేను కంపెనీ యజమానిని, మీకు నష్టం జరిగింది, మీ కుటుంబం అంటే మా నష్టం మాకు ఈ డబ్బుతో తీరుతుందా అండి అని అంటే, అప్పటికీ ఆ యజమాని ఆ రుణం తీర్చుకోవడం కోసం అయితే నేనే డ్రైవింగ్ చేసి వచ్చిన సొమ్ము మీ కుటుంబానికి ఇస్తాను, మీ తండ్రి ఇచ్చినట్టుగానే మీరు భావించండి అని అతను డ్రైవింగ్ చేసి ఆ వచ్చిన సొమ్ముని ప్రత్యేకించి పట్టుకెళ్ళి ఆ కుటుంబానికి ఇస్తున్నట్ట. ఆ ఆనందే ఈ ఇంజనీర్ పిలిస్తే వచ్చిన డ్రైవర్, కంపెనీ యజమాని కాబట్టి ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడాడు. మరి ఇటువంటి మహానుభావులు కూడా లోకంలో ఉన్నారండి. ఆ క్రౌర్యానికి ఏడుద్దామా, ఈ సౌభాగ్యానికి సంతోషిద్దామా? అంతా అనంతుని యొక్క లీల. ఆత్మ నుండి ఇది జరుగుతుంది. మనిషి మనస్సులో ఉండే రాగద్వేషాలే ఈ భావాలు ధరిస్తున్నాయి. మనస్సు నుంచి ప్రపంచం ఏర్పడింది అని యోగ వాసిష్టం చెప్పింది పరమసత్యం కాదా? అనుమానం ఏదైనా ఉందా అందులో? ఇంకా అందుకని నా మనము బుద్ధి అయ్యా ఇంకేం లేదు, కృపామహిత దయగలవాడి ఒక అర్జున కాస్త దయ మనస్సు మీద పెట్టునాయన. బుద్ధికి మనస్సుకి జరిగిన ఘర్షణగా చెప్పాను. బుద్ధి కాస్త నిశ్చయాత్మకంగా ఉంటుంది, మనస్సు ఏమో సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది. అంతకంటే ఏముంది నాయన? అది పొందవలసిన ఋషికామేయమైన
జ్ఞానామల వస్తువు నేను. హృషీకామేయం గమనించండి. హృషీకేశ కేశవనామాల్లో గమనించండి. శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర. శ్రీధర పక్కనే హృషీకేశ. ఎందుకండి? హృషీక అమేయం. ఆత్మజ్ఞానం ఎప్పుడు కూడా హృషీకం అంటే ఇంద్రియం. ఇంద్రియములకు అమేయము అంటే కొలవడానికి వీలు కాదు. ఇంద్రియములు కొలిచే లెక్క కాదు అది. అందుకే హృషీకేశ అంటే ఇంద్రియములకు అధిపతి. శ్రీధర, హృషీకేశ. ఎప్పుడు మనం శ్రీధరులు అయ్యామో, బాగా డబ్బు పొందామో అప్పుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అందుకే కేశవనామాల్లో శ్రీధర, హృషీకేశ. పద్మనాభ, దామోదర. నువ్వు పద్మనాభుడు అయ్యావు అంటే పెద్ద జమీందారు అయ్యావు. దామోదరుడు అవ్వడానికి కూడా సిద్ధంగా ఉండు. దామోదర శబ్దాన్ని దరిద్రవాచకంగా వాడతారు. ఒంటి మీద గుడ్డ తప్పితే ఏమీ లేదు, యజ్ఞోపవేతం తప్పితే. ఐశ్వర్యవంతుడు అయితే పేదరికానికి సిద్ధంగా ఉండు. పేదవాడైతే ఐశ్వర్యం కూడా వస్తుంది, కంగారు పడకు. నువ్వు శ్రీధరుడివి, లక్ష్మీపతివి అయితే ఇంద్రియ నిగ్రహంతో ఉండు. ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తించకు. ఇదండి కేశవనామాల్లో జంట జంట నామాలు అవి. 24 కలిపి 12 జంటలు. ద్వాదశాదిత్యులకు సంకేతాలు. అందుకే విష్ణువు నామాలు. అందుకే మనం ప్రతి పూజలోనూ చెబుతాం వాటిని. ద్వాదశాదిత్యులకి సంకేతాలు అవి 24 నామాలు. ఇంత గొప్ప విశేషాలు ఉన్నాయి మన సంస్కృతిలో. ఇవన్నీ చెప్పి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆ ఉపదేశాన్ని ముగిస్తూ, ఈ నవద్వారపురమైనటువంటి దేహంలోకి వెళ్ళి చొచ్చుకుని వెళ్ళి చూస్తే కానీ ఇవన్నీ తెలియవయ్యా. బయట చూస్తున్నంతకాలం ఏం అర్థం కాదు నాయన. ఆ ప్రయత్నం చేయ అర్జున అన్నాడు. అనంతర కథావృత్తాంతం ఏం జరిగిందో 23:30 గంటల్లో మనం చూద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.